బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. నెక్స్ట్ జెన్ స్కూల్ నందు బాలల ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా లోగో ఆవిష్కరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల్ల జనార్దన్ రావు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్స్ట్ జెన్ స్కూల్లో బాలల ప్రపంచ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజ్జల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. 2026 డిసెంబర్ 5, 6 తేదీలలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల్ల జనార్దన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పట్టాభిరామ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, బీజేపీ బాపట్ల ఇన్ఛార్జి కృష్ణారెడ్డి, బీజేపీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షురాలు హానం ఆశారావు, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, జిల్లా వైద్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మండువా మురళీకృష్ణ, రిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ నామినేని కిరణ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, దామోదర్, శివాజీ, సతీష్ దండు, శ్రీను, సాయి, కోమల్రావు, ముఖ్య సమన్వయకర్తలు బాలల ప్రపంచ తెలుగు మహాకవులు డాక్టర్ కొత్త మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్, నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ, ఉపాధ్యాయ వేత్తర సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. మనకు తెలిసిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బాలల ప్రపంచ తెలుగు మహాసభల్ని డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఒంగోలులో ఈ నెక్స్టెన్లో కార్యక్రమం పెట్టుకోవటం, దానికి ఈరోజే ఒక మన లోగోను కూడా ప్రారంభించుకోవటం చాలా సంతోషం. దీనికి
ముఖ్య అతిథులు మన పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు, మన కలెక్టర్ గారు రాజాబాబు గారు, అదేవిధంగా సోదరులు పట్టాభి గారు, ఆర్టీఓ లక్ష్మి గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా నెక్స్ట్ జన్ స్కూల్ శ్రీకాంత్ గారు, మురళీరెడ్డి గారు, సునీత గారు, వాసుదేవరావు గారు, సుధాకర్ నాయుడు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన గజల్ శ్రీనివాసరావు గారు ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షుడు. ఆయన తెలుగు భాష ఏ విధంగా ఉంది, ఉండే పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు జనరేషన్ చిన్నపిల్లల కాడి నుంచే తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం, అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్, మన మాతృభాషను మన వద్దు, తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి, మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి, తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడుతూ తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం. దానికోసం ఎంతోమందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం, దానికి పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోలు కూడా ఇక్కడ నెక్స్ట్ జన్లో ఓపెన్ చేసుకోవటం, దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ